దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్స్కి చేరుకుంది. ఇప్పటికే ఓ విడత ఎన్నికలు ముగిశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీగా స్థానాలు కైవసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచార బాధ్యత తన పుచ్చాలపై వేసుకుని అన్నీ తానే నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఎన్నికలు రేవంత్ రెడ్డికి పరువుగా సవాల్గా మారనున్నాయి. తెలంగాణ నుంచి పక్కాగా 14 స్థానాలు గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతే కాన్ఫిడెంట్గా అధిష్టానం సైతం ఉంది. మరి రేవంత్ అన్నంత పని చేస్తారా? రేవంత్ పైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాసం. తెలంగాణ నుంచి 14 సీట్లు గిఫ్ట్ గా ఇస్తామన్న రేవంత్. గెలుపు బాధితును భుజాలపై వేసుకున్న రేవంత్ సమర్థులని భావించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. సీట్లు తక్కువ వస్తే ఢిల్లీలో రేవంత్ కి హోదా తగ్గుతుందని టాక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో కుదురుకున్నారు. ఆయనకు ప్రస్తుత పార్టీలో మరో నేత పోటీలో లేరు. ఎన్నికల ముందు బాహాటంగా విమర్శించిన నేతలు సైతం ఇప్పుడు రేవంత్ పై పదే ప్రశంసలు కురిపిస్తున్నారు. హైకమాండ్ వద్ద మంచి మార్కులే కొట్టేశారు రేవంత్ రెడ్డి సారథ్యంలోనే పార్టీ 10 ఏళ్ల తరువాత అధికారంలోకి రావడంతో సహజంగా హైకమాండ్ కూడా ఆయన మాటలకు విలువనిస్తుంది. అందుకే ఆయన చెప్పిన వాళ్ళకే లోక్సభ టికెట్లు కూడా ఇచ్చారంటారు. పట్టుబట్టి కొన్ని స్థానాలకు ఆయన తాను ప్రతిపాదించిన వారి పేర్లను రేవంత్ రెడ్డి ఓకే చేయించుకొని వచ్చారంటే నమ్మకం ఆయన అలా సంపాదించుకున్నట్లే లెక్క. అయితే ఇప్పుడే పూర్తి కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించబెట్టడం కూడా ఆయన భుజ స్కంధాలపైనే ఉంది. నేతలందరితో కలుపుకొని పోతూ వారి సహకారంతో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత వాటిని భర్తీ చేస్తామని, అందరూ కష్టించి పనిచేయాలని నేతలను వారిని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని టెన్షన్ పద కూడా లెక్కలు వేసుకుంటుందట. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటయ్యి మన వెనకంగా కుట్రలు చేస్తుండ్రు. అప్రమత్తంగా ఉండండి. మనం ఎట్లా గెలుస్తాం? 7 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు, జిల్లాల 12 మంది ఎమ్మెల్యేలు ఉండ్రు. మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు. మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకిన ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది. కుందేలు లెస్స ఉరుకుతుందా అని తాబేలుతో పోటీ పెడితే కుందేలు పోయి మంచిగా చెట్టు నీడ చూసుకొని నిద్రపోయిందంట. తాబేలు ఆగకుండా నడుచుకుంటా ముందరికి పోయి తాబేలు గెలిచిందని చెప్పారట. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, మనం ఉరకాల్సిన పని లేదు. మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెటోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా. గల్లీలుండే కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా, ఈ గడ్డం అన్నది, ఈ అడ్డం అన్నది, అడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసే మొనగాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కానీ ఏమాత్రం తేడా వచ్చినా సరే రేవంత్ రెడ్డి పదవికి ఎసరు వచ్చిన ఆశ్చర్యం లేదన్న ప్రచారాన్ని కూడా ఆయన ప్రతినిధులు జోరుగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపాలన్నా, ఇతర పార్టీలోకి నేతలు వెళ్లకుండా చూడాలన్నా రేవంత్ రెడ్డి వంటి లీడర్ అవసరమని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఏమాత్రం తప్పుడు నిర్ణయం ఢిల్లీ పెద్దలు తీసుకుంటే తెలంగాణలో ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కాచు కూర్చున్న వారికి కాంగ్రెస్ అధినాయకత్వం ఆ అవకాశం ఇవ్వదని గట్టిగా రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక అందుకే రేవంత్ రెడ్డికి ఫలితాల్లో పెద్దగా ఆందోళన చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా వాదన వినిపిస్తోంది. ఎందుకంటే రేవంత్ను కదిలిస్తే మరొక సమర్థవంతమైన నేత వచ్చి కుదురుకోవడానికి ఇబ్బంది పడతారన్నదే వాస్తవంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి పదవికి ముప్పు వచ్చే అవకాశం మాత్రం ఇంచు కూడా లేదన్నది ఆయన సన్నిహితుల వాదనగా వినిపిస్తోంది. కానీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు వస్తే మాత్రం రేవంత్ రెడ్డి పరపతి ఢిల్లీ స్థాయిలో తగ్గే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు ఏ విషయంలోనైనా రేవంత్ చెప్పే మాటలకు విలువ ఉండదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి కనీసం 10 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు.
అందుకోసం ఆయన ప్రతి నియోజకవర్గానికి తనకు అత్యంత నమ్మకమైన నేతలు నియమించుకొని ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది జూన్ 4వ తేదీ వరకు మాత్రమే వేచి చూడాలి.